నేనైతే మైసూర్ బోండా చాలా ఈజీగా చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్‌లో బండ్ల మీద ఉంటాయి కదా! పిండిలో బాగా పెరుగేసేసుకొని, కొంచెం ఆయిలు, సోడా, కొంచెం వాము ఏసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా! కలుపుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత మంచిగా బోండాలేసుకోవాలి. నాకైతే కొంచెం షేపులు రావు గానీ టేస్ట్ మాత్రం సూపర్‌గుంటాయి. షేపులంటే కొంచెం నాకు షేప్ అవుట్ అవుతది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతది. కొంచెం పిండిలో మీరు కలిపేటప్పుడు నూనె వేయండి, సోడా వేయండి, కొంచెము పెరుగు వేయండి, సూపర్ వస్తాయి. కప్పుకి కప్పు పెరుగేయండి. ఇంకా ఈ మైసూర్ బోండాలకైతే నేను గ్రీన్ చట్నీ చేశాను. పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసేసి మంచిగా సాల్ట్, చింతపండేసి మిక్సీ కొట్టేసి గ్రీన్ చట్నీ చేశాను. బోండాలకైతే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇంకా గ్రీన్ చట్నీ అయితే పోపేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. పుట్నాలతో చేశాను అసలు. ఇంకా ఒక సైడ్ ఏమో నేను బోండాలు వేయించుకుంటున్నాను. ఒక వాయి అయిపోయింది కదా, ఇంకో వాయి కొంచెం మంచిగా వచ్చినాయి షేపులు. ఈ షేపులు అయితే మీరు చూడకండి కానీ ఇట్లా కలుపుకుంటే మాత్రం మీకు మంచిగా వస్తాయి మైసూర్ బోండాలు. బోండాల పిండి కలిపేటప్పుడు కప్పుకి కప్పు పెరుగు, సోడా, వాము, నూనె వేసేసుకొని బాగా గిలక్కొట్టండి. మంచిగా స్మూత్గా మంచిగా వస్తాయి, పొంగుతాయి. అప్పటికప్పుడుగా కలిపేసుకోవచ్చు. నానబెట్టాలి, హాఫ్ అన్ అవర్ నానబెట్టి చేసుకోవాలా అట్లా ఏమీ లేదు. అప్పటికప్పుడే కలిపాను నేను, మీ ముందే కలిపి ఫటాఫట్ చేసేసాను. చూసారు కదా ఎంత మంచిగా ఫ్లఫీగా, లోపల సాఫ్ట్గా, స్పాంజీగా ఎంత బాగా వచ్చాయో. బయట అయితే అంత డిఫరెంట్ ఆయిల్స్ వాడతారు. ఇంట్లోనే మంచిగా చేసుకొని నీట్గా మైసూర్ బోండా తినండి. దీనికైతే గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. చూసిర్రు కదా ఎంత మంచిగా వస్తున్నాయో. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా మాడితే కూడా టేస్ట్ రావు. అట్లా తిప్పుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి అన్నట్టు మైసూర్ బోండాలు. మంచిగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ పెట్టిన దాంట్లో వేసేసాను. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ లాగా ఎంత మంచిగా వచ్చినాయో కలరు. అసలు ఇంకా నూనె కూడా అబ్జార్బ్ చేయవండి మనం చేసినవి. ఆ బయటవంతా ఆయిల్ వేరే వేరే వాడతారు, అబ్జార్బ్ చేస్తాయి. ఇవైతే క్రంచీగా, క్రిస్పీగా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. అసలు నాకైతే ఇంట్లో చేసిన మైసూర్ బోండా మస్తు ఇష్టం. అసలు మా బాబుకి బాగా ఇష్టం అని నేను ఈరోజు చేసిన. పెరుగు కూడా మస్తు ఉండే. కప్పుకి కప్పు వాడితే మంచిగా ఫ్లఫీగా వస్తాయి. చూసారు కదా. ఇక కొంచెము రెడ్ చట్నీ అంటే పల్లి చట్నీ, కొంచెం గ్రీన్ చట్నీతో సర్వ్ చేశాను. ఇంకా గ్రీన్ చట్నీ అయితే దీంట్లో వేయాలి, ఎందుకంటే బాబుకి ఇస్తున్నా కాబట్టి వాడికి ఆ పల్లిదే ఇష్టము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత బాగా